పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. కుక్కదాడిలో మరణించిన బాలుడి కుటుంబానికి వైసీపీ నేతలు సోమవారం పరామర్శించారు. గుంటూరు స్వర్ణ భారతి నగర్ ఐద్వా కాలనీలో నివాసం ఉండే ఐజాక్ కుటుంబాన్ని సోమవారం వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్ కలిసి సంతాపం వ్యక్తం చేశారు. ఐజాక్ తల్లిదండ్రులకి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న గుంటూరులో ఒక అనుకోని విషాదం జరిగింది. ఒక 4 సంవత్సరాల బాలుడు స్వర్ణభారతి నగర్లో నాగరాజు రాణి దంపతుల కుమారుడు కుక్క అతని మీద దాడి చేసి దారుణంగా గాయపరచడంతో ఆసుపత్రికి వెళ్ళే లోపునే ఆ పసిబాలుడు నిండు 100 ఏళ్ళు నిండాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీనికి వెళ్ళి వారిని పరామర్శించడం కూడా జరిగింది. పాపం పేద కుటుంబం, అతను ఆటో డ్రైవర్, 3 పిల్లలు. ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. దురదృష్టం ఏంటంటే ఈ సంఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా అదే కాలనీలో ఒక పిల్లవాడిని కలిస్తే అతను చనిపోయాడనే మాట నేను విన్నాను. మీకు గుర్తుందో లేదో, పూర్వం గుంటూరు జీహెచ్లో కూడా ఎలుకలు కరిసి పసిపిల్లవాడు చనిపోయాడు. ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు గుంటూరులో జరుగుతున్నాయో నాకు అర్థం కాలేదు. ఇది ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి దీని మీద ప్రభుత్వం తక్షణమే ముందుకు వచ్చి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని ప్రమాదాలు కుక్కల వల్ల జరగకోకుండా తగిన చర్యలు చేపట్టవలసినటువంటి బాధ్యత మున్సిపాలిటీకి ఉంది. మున్సిపాలిటీ వ్యవహారం ఎలా ఉందంటే, మున్సిపల్ కమిషనరు, ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు మేయర్ దిగిపోయాడు, ఎవరు మేయర్ అవుదాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి కమిషనర్ ఏమో ఏ విధంగా ధనాన్ని సంపాదించుకోవాలి, ఏ విధంగా తెలుగుదేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా కార్పొరేటర్ని అటు నుంచి ఇటు కొనాలి అనే ఈ పద్ధతుల్లో ఉండటం వల్ల అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి మరలిందేమోనని నాకు అనుమానం కలుగుతుంది. అధికారులు రాజకీయాలు ఇంటర్ఫీర్ కావద్దని మనవి చేస్తున్నాం. ఎవరు అవుతారు చైర్మన్గా, అది మీకెందుకు? మీరే 24 గంటలు అదే పనిలో ఉండి తెలుగుదేశానికి సహాయం చేయాలనేటువంటి పద్ధతుల్లో మీరు ఉండటం వల్లనే ఇలాంటి సంఘటనలకి